कहाँ जा रहे हैं आज टूर में? అయోధ్య. अयोध्या। ఇప్పుడు ఒక లారీ చూసా, మధ్యలోకి లోపలికి వెళ్ళిపోయింది, సగం లారీ లోయలో ఉంది. क्या है ये? ये खिमोन है। खिमोन हाँ, यहाँ का प्रसिद्ध मिठाई स्वीट. स्वीट। नाम क्या है? नाम ఎందుకు సిగ్గుపడుతున్నా? జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే రాంచీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా లాడ్జెస్ ఉన్నాయి, సో అందుకే ఇక్కడికి వచ్చా. ఒక గ్లో మిస్ అయిపోయింది, ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లా. ఎందుకే ఇప్పుడు దాకా లాస్ట్లో రూమ్లో ఎక్కడైనా వదిలేసానేమో అని చెప్పి రూమ్లో కూడా చూసా, రూమ్లో కూడా లేదు. ట్యాంక్ బ్యాగ్లో ఉంటే భలే ఉంటుంది కదా, లేదు. ఏదో చిన్న ఆశ అంతే. ఈరోజు ఫుల్ ఫారెస్ట్లో ఉంటుందంట రైడ్. రాంచీలో మా ఫ్రెండ్ అయితే ఫుడ్ బాగుంటుందిరా అన్నాడు. బట్ మరి మనం దిగిన ప్లేస్ వల్ల లేకపోతే మన టైం బాగోక భయంకరంగా ఉంది. ఫస్ట్ ఇడ్లీ తిన్నా, ఇడ్లీ తీసుకుంటే అది గోడ కొడితే మళ్ళీ బౌన్స్ రిటర్న్ వచ్చేటట్టు ఉంది. సరే అని చెప్పి తాళీ చెప్పా. అసలు తాళీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, పొటాటో కర్రీ, పొటాటో ఫ్రై, అదే తాళి. అంత వరస్ట్గా ఉంది. దాని తోడు ఇంకా అంతకన్నా పెద్ద వరస్ట్ ఏంటంటే అసలు పొటాటోకి పైన తోలు కూడా తీయలేదు. కామెడీ చేస్తున్నావా? నైట్ మనం రాంచీ వచ్చేసరికి లైట్ ఫీల్ అయిపోయింది కదా, సరే ఇంకేం కనపడలే. కానీ నిన్న అందరూ డాన్సెస్ వేసి ఫుల్ డీజే పెట్టి అసలు ఏంటో అనుకున్నా కదా, అది ఫ్లాగ్ కూడా ఏముందంటే వాళ్ళది వైట్ రెడ్ స్ట్రైట్, ఇదిగోండి లైన్స్ అంతే, అదే వాళ్ళ ఫ్లాగ్. అబ్బాయి ఇక్కడ డాగ్స్ మంచి వర్షంగా. ఈవినింగ్ రష్ ఉందబ్బా, జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కూడా ఉండిద్దా ఉండదు. దానికి నాకు దగ్గర దగ్గర 1.5 అవర్ టైం పట్టింది రైడ్ చేయడానికి. ఎందుకంటే సందుకి ఫెస్టివల్ అన్నా కదా, వాళ్ళైతే చాలా ఎక్కువ ఉన్నారు. ఫైనల్గా ఫెస్టివల్ ఏంటంటే ఆదివాసీ అని చెప్పి ఉంటారు కదా, వాళ్ళది ఫెస్టివల్ అంట. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓన్లీ జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఫుల్ డీజే సాంగ్స్ అన్నీ పెట్టి. రాంచీలోకి వచ్చాను, రాంచీ అంతా ఫుల్ క్రౌడ్. మనకి సందుకి వినాయక బొమ్మలు మనం ఎలా పెడతామో ఆ రేంజ్లో చేశారు. ఈరోజు అరౌండ్ 600 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సన్ రైజ్ చూసేసా. సన్ రైజ్ వచ్చింది. టైం అయితే 4:45 అంతే. 4:30కి లేసా. 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మన సరంజామాన్ అంతా పైకి ఎక్కిచ్చేసరికి ఈ టైం అయింది. ట్యాంక్ ఫుల్. कहाँ जा रहे हैं आज टूर में? अयोध्या. अयोध्या। आज पहुँच जाइए। नहीं जा सकता है, नहीं जा सकता है. कैसे नहीं जा सकते हैं? मैं लंबा रास्ता इधर से 600 किलोमीटर्स हो जाएगा. कहाँ से चले? कहाँ से निकले? कहाँ से? आंध्र प्रदेश. मांडल। ठीक है भैया। పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. అయోధ్య వెళ్ళడానికి అయితే 2 days టైం పట్టిద్ది అంటున్నాడు. మరి రోడ్డు బాగోదా, రోడ్డు బాగుంటుందా, లేకపోతే 600 కిలోమీటర్స్ అని ఎక్కువ అనుకుంటున్నాడా తెలీదు. ఈరోజు రైడ్లో చూద్దాం ఎంత దూరం వెళ్తామో. నాకు తెలిసి మోస్ట్లీ వెళ్ళిపోతా, ఎందుకంటే 600 కిలోమీటర్స్. ఇప్పుడు టైం 6 అయింది, 12 hours టైం ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మొత్తం ఫుల్ ఫారెస్ట్.
మొత్తం చుట్టూరు కొండలే, అసలు ఎక్కడ చూసినా సరే మధ్యలో హైవే, అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. టోల్ గేట్ ఏంది, ఫారెస్ట్ లో టోల్ గేట్? నాకైతే మా నైట్ రూమ్ తీసుకున్నా కదా, ఆ రూమ్ దగ్గర కూడా చాలా మంది ఏమన్నారంటే నైట్ రైడ్ చేయకండి, అంత సేఫ్ కాదు అని అంటున్నారు. దేనికంటే ఏం చెప్పట్లా, సేఫ్ కాదు అంతే. నైట్ అంటే చుట్టూ ఫారెస్ట్ కదా, మంచిది కదా అంటున్నారు. మేబీ యానిమల్స్ ఉంటాయేనో, లేకపోతే ఇంకేమైనా ఇష్యూ ఏమో మరి. ఈరోజు మనం రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అది. సూపర్ ఉంది వ్యూ మాత్రం. మొత్తం ఫారెస్టే కదా, అది మేరలో అంతా చెట్లే కనబడుతున్నాయి, కానీ చూడడానికి మాత్రం వ్యూ సూపర్ ఉంది. కాకపోతే మొత్తం అన్ని ఫుల్ హెవీ వెహికల్స్ ఈ రూట్లో అయితే. ఇప్పుడు ఒక లారీ చూసా, మధ్యలోకి లోపలికి వెళ్ళిపోయింది, సగం లారీ లోయలో ఉంది. స్పోర్ట్స్ ట్రాక్ లాగా ఉంది. మనకి లగేజ్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలా. ఫుల్ ఫాగ్, అసలు జార్ఖండ్ లో ఉన్నాం కదా, రాంచీలో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి చలి చలి వేసేస్తుంది. ఇది చూసారా, మొత్తం ఫాగ్. చాలా అసలు రైడింగ్ జాకెట్ వేసుకున్నా చలేస్తుంది. యాక్చువల్గా ఇది రైడింగ్ జాకెట్ సమ్మర్ పర్పస్ తీసుకుంది, వింటర్ లో అయితే తడిసిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయోధ్య రైడ్లో ఫస్ట్ 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాం అయోధ్యకి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చలికి హారన్ కూడా పని చేయట్లేదు. పని చేసింది అనుకున్నా, నాకు తెలిసి మేబీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పని చేయొచ్చు అని అనుకుంటున్నా, చూద్దాం. ఈ రూట్ చూసారా, కొండల మధ్యలో రోడ్డు, హైవే. ఇది వన్ వే, ఇంకో రిటర్న్ వే సపరేట్గా ఉన్నట్టుంది. ఇది మాత్రం భలే ఉంది, కొండల మధ్యలో నుంచి. సెకండ్లో చల్లగా ఉంది, కానీ ఇప్పుడు టైం 8 అయింది కదా, మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ మాత్రం ఫుల్ చలి, గత వణికినట్టుంది. ఇంకా హోటల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజే కొంచెం వేడిగా ఉంది అన్నారు. వాళ్ళకి వేడిగా ఉంది అంటేనే మనకి చలేసిందంటే ఇంకా చూడండి వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో జార్ఖండ్లో. మా ఫ్రెండ్ అయితే జార్ఖండ్లో ఉన్నప్పుడు ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, అవి ఒక్కోసారి గడ్డలు కట్టేసేవంట. అంటే వీళ్ళకి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి వాటర్ వచ్చేది కాదంట, గడ్డ కట్టేసి పైప్ లైన్స్. ఇందులో నీకేం అర్థమైందిరా? లారీ చూసారు అలా పడిపోయిందా. ఫుల్ టర్నింగ్స్ కదా, అన్ని ఇలాగే ఉన్నాయి టర్నింగ్స్. మేబీ నైట్ టైం ఎప్పుడు అయి ఉండొచ్చు. ఇంకా లోడ్ అయితే దింపుతున్నారు, ఏం పక్కలేదు, ఆల్రెడీ దిగిపోయింది, పడిపోయింది మొత్తం రోడ్ అంతా. మనం ఇప్పుడు ఈ వారణాసికి దగ్గరకి అయితే వచ్చేసాం. 283 కిలోమీటర్స్ వెళ్తే వారణాసి అయితే వెళ్ళిపోవచ్చు, కాశీకి. అండ్ మనం ఫస్ట్ అయితే అయోధ్య వెళ్తున్నా, అయోధ్య వెళ్ళిన తర్వాత నేనైతే వారణాసికి వస్తాను. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ ఊర్లో బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో.
क्या है ये? ये खीमोन है। खिमोन हाँ, यहाँ का प्रसिद्ध मिठाई। स्वीट। स्वीट। ఓ థ్యాంక్ యూ. ఈ బ్రో అయితే తీసుకొచ్చాడు. టిఫిన్ అడిగా, టిఫిన్ అయితే అక్కడ లేదంట, ఇక్కడ దగ్గరలో ఉండదు. బట్ స్వీట్ అయితే ఇస్తాను, వెయిట్ చేయని చెప్పేసి స్వీట్ తీసుకొని వచ్చాడు. అది స్వీట్ కొంచెం వెరైటీగా ఉంది. ఎలా అంటే గులాబ్ జామున్ రసగుల్లా రెండు మిక్స్ చేసేస్తే ఎలా ఉండిద్దో కొంచెం ఆ ఫ్లేవర్ అలా ఉంది. బట్ బాగానే ఉంది. మార్నింగ్ మార్నింగ్ స్వీట్ తిన్నా, ఇదే ఫస్ట్ టైం. నిన్న నిన్న ఇంకా దారుణమైనవి తిన్నాను, దాంతో కంపేర్ చేస్తే ఇది అమృతం. ఇప్పుడు నేను తిన్నా కదా స్వీట్, అదే స్వీట్ ఇక్కడ అన్ని షాపుల్లో కూడా జార్ఖండ్ మొత్తానికి చాలా ఫేమస్ అంట. ఎక్కడైనా సరే అవే అడ్వర్టైజ్మెంట్లు, అన్నీ అవే బోర్డులు. అది జై శ్రీరామ్. అయోధ్యకి అలా వెళ్తున్నారు కొంతమంది. వెనకాల హెవీ వెహికల్ ఉందని చెప్పి ఇంకా నేను ఆపలా. ఇంకా చాలా మంది వెళ్తారంట. అంటే ఒక్కొక్క సాష్టాంగ నమస్కారం పెట్టి మళ్ళీ ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేసి వెళ్ళాలంటే, నేను బైక్ మీద వెళ్తేనే మన స్టేట్ నుంచి 3 days పట్టింది. లేదు నాన్ స్టాప్ గా ఇంకా డ్రైవ్ చేస్తే 2 days అయినా వెళ్ళొచ్చు. కానీ అసలు అలా సాష్టాంగ నమస్కారం పెట్టుకొని వెళ్తున్నారంటే ఎన్ని రోజులకి వెళ్తారు అండ్ ఎంత కష్టం బాబోయ్. నిజంగా అసలు అది నాకు నోటమట మాటే లేదు అది చూసి. ఫారెస్ట్ ఎండాకాలం కదా, బాగా ఎండిపోయి ఉంది, కానీ అస్సలు మామూలుగా లేదు. మనం ఇప్పుడు బీహార్కి అయితే వచ్చేసాం, బీహార్ స్టేట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వారణాసి కాశీకి 216 kilometers అయితే ఉంది. అక్కడ నుంచి అయోధ్యకి 200 kilometers. ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు చూసారా, చాలా వీటికి ప్లాస్టరింగ్ కానీ కలర్స్ కానీ ఏమి లేవు, జస్ట్ అలా ఇటుకరాలతో వేసి అలా వదిలేశారు. చాలా ఇల్లులు అలాగే ఉన్నాయి, చాలా రేరుగా అక్కడక్కడ కలర్స్ ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇటు కూడా లోపల ఇంకా ఊరు కనపడుతుంది, కెమెరాలో కనపడదు అనుకుంటా. బట్ అక్కడే కూడా అంతే, మొత్తం అన్ని ఇటుకరాలే, కలర్స్ ఏమి లేవు ఇంటికి బయట. మరి ఎందుకు అలా వదిలేస్తారో. నేను బీహార్ స్టేట్కి జార్ఖండ్ స్టేట్కి రాలేదు ఇప్పుడు, ఇదే ఫస్ట్ టైం రావడం. మొత్తానికి ఆ 2 స్టేట్స్ కూడా కవర్ చేసాం. ఇక్కడ టీ సెంటర్ దగ్గర అయితే ఆగా. హాయ్ బు, హాయ్. ఏంటి సిగ్గుపడుతున్నావా? నామ్ క్యా హై? నామ్ ఎందుకు సిగ్గుపడుతున్నా? పాపకి భోజ్పూరి తప్ప వేరే లాంగ్వేజ్ రాదంట, ఈ హిందీ వచ్చిన ఏదో మేనేజ్ చేసేవాళ్ళం. సైడ్కి ఆపుదామని వస్తే ఇలా ఇసుకలో దూరిపోయాం. ఓకే, జస్ట్ మిస్, స్కిడ్ అవ్వాల్సింది అంటే అయ్యింది, బట్ ఆగాం. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది సోనీ రివర్ మీద వేసిన బ్రిడ్జ్. ఇది సోనీ రివర్ అంటే
గంగా రివర్ నుంచి ఇంకొక లేయర్ లాగా సైడ్కి ఇటు వచ్చింది. దాన్ని సోని రివర్ అయితే అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చేసినా ఒడిస్సా నుంచి బంగూర్ సిమెంట్ అంట. బంగూర్ మనం ఎప్పుడు వెళ్ళా కదా అసలు బంగూర్ సిమెంట్. కాశీ అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ప్రజెంట్ వారణాసి, బనారస్ ఇవన్నీ కాశీ పేర్లు. అండ్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే అయోధ్యకి వెళ్ళే రూట్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి రూట్ టు డైరెక్ట్ అయోధ్య. మనం వెళ్ళాల్సింది 180 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం, నేను మరి 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. ఫైనల్గా ఈరోజు అయితే అయోధ్య చేరుకోబోతున్నాం. టోల్గేట్ మనం అయోధ్యకి వెళ్ళే దగ్గరలో ఉంది. ఒక 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా అయోధ్యకి. కానీ వర్త్ ఇట్ అబ్బా టోల్గేట్. రోడ్డు బాగుంది. మార్నింగ్ నుంచి రాంచీ నుంచి వచ్చా కదా బీహార్ మీదుగా, అస్సలు ఎక్కడ రష్గా ఉంది. దాని తోడు వర్క్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా సరే. ఇంకా అసలు చాలా టైం వేస్ట్, చాలా ఇరిటేటింగ్ అనిపించింది. దాని తోడు పాన్ పరాగ్ ఎఫెక్ట్. ఎవరు పడితే వాళ్ళు ఇలా బండి తోలుకొని పుసుకొని వేసేస్తున్నారు. ఏంటో అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది బీహార్లో రైడ్. దాని తర్వాత వారణాసి నుంచి ఇక్కడికి స్టార్ట్ అయినప్పుడు మాత్రం అసలు చాలా బాగుంది, సూపర్ అసలు. ఇప్పుడే అయోధ్య బోర్డు అయితే కనపడింది. బట్ మన గూగుల్ తల్లి అయితే వేరే రూట్ చెప్తుంది. ఇటు నుంచి అల్లు రోడ్డు బాగుంటుందని. సరే చూద్దాం. అయోధ్య, శ్రీరాముని జన్మభూమి అయోధ్యకు దగ్గరలో ఉన్నాం. పెట్రోల్ నిల్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది పెట్రోల్. ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా పెట్రోల్ బంక్స్ అయితే కనబడలేదు. చూడాలి, ఎక్కడైనా కనబడితే ముందు పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. మనం వచ్చే రూట్లో అయితే పెట్రోల్ పంప్ లేదు. లెఫ్ట్లో ఒక చిన్న కటింగ్ ఉంది, అక్కడైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఎవరైనా వచ్చినప్పుడైతే మిస్ అయిపోతారు, ఎందుకంటే చెట్లు అడ్డు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా తెలియట్లా బంక్ ఉన్నట్టు. అది కూడా నాకు ఒక అతను చెప్పాడు. ఇప్పుడు జస్ట్ అడిగే పెట్రోల్ బంక్ ఎక్కడంటే ముందు ఉంది అన్నారు. సో ఆ ఐడియా మీద చూసుకుంటూ రావడం వల్ల కనబడింది, లేకపోతే మిస్ అమ్మ అయిపోయేది. థ్యాంక్ఫుల్ కరా భయ్యా, థ్యాంక్ఫుల్. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 95.59 అంటే 15 రూపీస్ వేరియేషన్. మనకి 95 రూపీస్ ఉంది పెట్రోల్ కాస్ట్. ట్యాంక్ ఫుల్ అయితే నాకు ట్యాంక్ ఫుల్ చూపిస్తే 980 రూపీస్ అయింది. అదే ఫుల్ ట్యాంక్ వైజాగ్లో చేపిస్తే 1500 అవుతుంది. అలా ఉంది. ఇక్కడ నుంచి అయోధ్య 150 కిలోమీటర్స్. టైం ఏమో 3 అవర్స్ చూపిస్తుంది గూగుల్ తల్లి. మరి ఎంత టైంలో వెళ్తామో చూద్దాం. ఓకే, సన్సెట్ అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోతుంది. కానీ అసలు ఆ వ్యూ మాత్రం సూపర్ ఉంది. స్కై అంతా